నమస్తే అండి. వెల్కమ్ టు సహస్ర లాగ్స్. ఇది వాముతో జావ చేస్తారండి. బియ్యాన్ని ఒక రవ్వ కింద చేసి నానబెట్టినవి, తర్వాత చింతపండు, తర్వాత పెనం తలసరి దాంట్లో పోపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటామండి. అందులో ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయిస్తామండి. దాంట్లో పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇది పూర్వకాలపు వంటండి. పూర్వం పైత్యం అది పెరిగితే చేసి పెట్టేవారండి. పొద్దున మాటలు తినాలి ఉదయం. మా అమ్మగారు అది చేసి పెట్టేవారు. ఇది మీకు కూడా ట్రై చేస్తారని చేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత చింతపండు రసం తీసి వేసుకొని దాంట్లో ఉప్పు వేయాలండి. ఉప్పు వేసాక మనం వాము వేయించి పొడి చేసుకున్నాం కదండి, అది వేయాలి. అది వేసి బాగా మరిగిన తర్వాత నూక చేసుకొని నానబెట్టుకున్నాం కదండి రైసు, అది వేయాలి. ఇది వాము జావ అంటారండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్లో ఉడుకుతుందండి. వాము పొడి, చింతపండు రసం, ఉల్లిపాయలు, పోపు ఇవన్నీ కలిపి ఉడుకుతుందండి. దగ్గరగా అది రైసు మెత్తబడిన తర్వాత, దగ్గరగా అయిన తర్వాత దాన్ని మనం సర్వ్ చేసుకొని తినడమేనండి. దీన్ని వామ్ జావా అంటారు. ఇది పైత్యానికి అది మంచిదండి. మేము ట్రై చేస్తూ ఉంటాం. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.